హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు రమ్ములకి యూట్యూబ్ ఛానల్. అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. సో ఈరోజు వీడియో వచ్చేసి ప్రతి అమావాస్య రోజు మా ఇంటి దగ్గర టెంపుల్లో స్వామివారి ఊరేగింపు జరుగుతుందండి. అలాగే ఆ రోజు అన్న సంతర్పణ కూడా జరుగుతుంది. ఈ అమావాస్య రోజే ఎందుకు ఏంటి అనేది నాకు కూడా సరిగ్గా తెలియదండి. ఈసారి తప్పకుండా తెలుసుకొని మీకు మళ్ళీ ఇంకో వీడియో చేసి చెప్తాను. ఈరోజు అయితే మాత్రం స్వామివారి ఊరేగింపు 12 నుండి 1 గంటలోపు అవుతుందండి. ఆ ఊరేగింపు చూడడానికి మాత్రం 2 కళ్ళు సరిపోవు, అంత ఘనంగా చేస్తారు. ఈరోజు ఎలాగైనా సరే టెంపుల్ చూపించాలన్న ఉద్దేశంతో ఒకసారి టెంపుల్ కూడా చూపిద్దామని వీడియో తీశాను. సో ఇంటి దగ్గరేనండి ఈ టెంపుల్. మా ఇంటి దగ్గర ఉంటూ నాకు ఎందుకో అదృష్టంలాగా భావిస్తాను. ఎందుకంటే ఆంజనేయ స్వామి ఒక్క టెంపులే కాదండి, ఆంజనేయ స్వామి, శివయ్య, అలాగే అమ్మవారు, నవగ్రహాలు, అందరు దేవుళ్ళు ఒకే టెంపుల్లో ఉంటారండి. చూడండి అమ్మవారిని. అలాగే లోపల కుడివైపున ఆంజనేయ స్వామి, ఎడమ వైపున శివయ్య. దేవుళ్ళందరూ కూడాను ఇంటి దగ్గరలోనే ఉంటారు, ఎక్కడికి వెళ్ళక్కర్లేదన్నమాట. దర్శనం ప్రశాంతంగా చేసుకోవచ్చు. అలాగే చాలా చాలా బాగుంటుందండి టెంపుల్ మాత్రం. ఈరోజు ఈ అమావాస్య రోజు మాత్రం దాదాపుగా వీధిలో అందరం కలుస్తాము. అసలు డే ఎలా గడిచిపోయిందో కూడా తెలియకుండా గడిచిపోద్దండి, అంత హ్యాపీగా ఉంటాము. ఈ ఇంటి దగ్గర చుట్టుపక్కలే ఉంటున్నా కూడాను పర్టికులర్గా కలవలేమండి. ఎప్పుడన్నా పిల్లలు స్కూల్కి వెళ్తున్నప్పుడు బస్సుల దగ్గరికి, ఆ టైంలో తప్ప అంత ఇదిగా కూడా ఎక్కువసేపు మాట్లాడుకోలేము. కానీ ఈ అమావాస్య రోజు మాత్రం తప్పకుండా గుడికి వెళ్తాము. కాసేపు అలా ప్రశాంతంగా కూర్చొని తింటూ ఎంతో హ్యాపీగా మాట్లాడుకుంటాము. ఒక్క అమావాస్య రోజే కాదండి, హనుమాన్ జయంతి రోజు, అలాగే గుడి వార్షికోత్సవం రోజు, అలాగే బతుకమ్మ నవరాత్రులప్పుడు, బతుకమ్మ అప్పుడు, వినాయక చవితి రోజుల్లో భక్తులు కూడా చాలా మంచిగా వస్తారండి. అలాగే ఒక పండుగలాగా ఉంటుంది. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటుంది. సరదాగా కాసేపు కోలాటం అది చేస్తాము. అందరం కలిస్తే మాత్రం చాలా హ్యాపీగా ఉంటుందండి. కాసేపు అలాగా సరదాగా మాట్లాడుకోవడము. ఇంకా కార్తీక మాసంలో అయితే మాత్రం దూరం వెళ్ళక్కర్లేదు, కష్టపడక్కర్లేదు, జనాల్లో ఇబ్బంది పడక్కర్లేదు. ప్రశాంతంగా వెళ్ళి పొద్దున్నే దీపం పెట్టేసుకొని దేవుడిని ప్రశాంతంగా చూసుకొని దర్శనం చేసుకొని హ్యాపీగా వచ్చేస్తామండి. దీపం పెట్టేసుకొని, అంటే అంత విసుగుగా, అంత చిరాగ్గా బాబోయ్ గుడికి వెళ్ళాలి అంతమందిలోన అని చెప్పేసి అట్లా అనిపించదండి. ఇక్కడ మాత్రం ఇంటికి దగ్గరలో ఉంటాం. ఒక ప్లస్ అయితే గుడికి వెళ్ళాము అంటే చాలా ప్రశాంతంగా అనిపించిద్ది. స్వామివారిని చూసినంతసేపు. అలాగే శివాలయంలో పూజలు కూడా చాలా బాగా జరుపుతారండి. శివాలయంలో అభిషేకం అవి చేయించుకున్నప్పుడు కూడా చాలా ప్రశాంతంగా అనిపించిద్ది. సో ఏ పూజ అయినా సరే, ఏదైనా సరే అందరం కలిసి వెళ్తాము, హ్యాపీగా స్టే చేస్తాము. చూసారు కదా, ఈ అమావాస్య రోజు మాకు ఇలా గడిచిపోయింది. సో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.